కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఈ రెండు ప్రభుత్వాలు పెట్టుబడిదారుల అనుకూల విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత తల్లిదండ్రులకు భారంగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల ఫలితంగా పూర్తిగా పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలోనే గతం కంటే ఈ అణగారినటువంటి తరగతుల నుంచి చదువుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. దాని ఆధారంగా ఉద్యోగాలు వస్తే కుటుంబాలు బాగుపడతాయి. ఆ రకంగా కొంత ఆర్థికంగా కూడా ముందుకు సాగొచ్చు అని చెప్పి ఆశించి కష్టపడి డిగ్రీలు పీజీలు చేసి వివిధ కోర్సులు చేసి కోచింగ్లు తీసుకుంటున్నా కేంద్రంలో కానీ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కేంద్రంలో దాదాపు 60 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఒక రైల్వేలోనే 10 లక్షల ఉద్యోగాలకు పైగా ఖాళీలు. అట్లాగే వివిధ రంగాల్లో ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తే 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు బీజేపీ వాళ్ళు. కానీ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే విధానాలు. ఆ రకంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది. ఈ రకమైనటువంటి వైఖరి అనుసరిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైనటువంటి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేటటువంటి